విమర్శ చేశా, చాలా గౌరవప్రదమైన విమర్శ. తిట్టుడు అంటే ఏంటి? వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇంకోటి, బుద్ధుడిని అన్నంలో విషయం పెట్టి చంపింది ఎవరు? బ్రాహ్మణులే. మహాత్మా జ్యోతిరావు పూలే మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరు? బ్రాహ్మణులే. సాహు మహారాజు, అంబేద్కర్ ఇద్దరు కూర్చొని ఒక రాజకీయ పార్టీ తీద్దామని ఆలోచన చేసిన క్రమంలో సాహు మహారాజును హత్య చేసింది ఎవరు? బ్రాహ్మణులే. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇంజక్షన్ ఇచ్చి చంపింది ఎవరు? బ్రాహ్మణులే. ఛత్రపతి శివాజీ మహారాజును చంపింది ఎవరు? బ్రాహ్మణులే. కాన్సీరామును మైండ్ స్ట్రోక్ వచ్చినట్టు చేసింది బ్రాహ్మణులే. బాబాసాహెబ్ అంబేద్కర్ విషయం చేసింది బ్రాహ్మణులే. మా తాతను పాపనోడు చంపేసిండు. నేను దావత్ వీరు వల్ల నాకైతే పెద్ద సిద్ధాంతం తెలియదు బా. నా తాతను బ్రాహ్మణులు చంపిండు. నేను అంతకుండా నా ఇంటికి దావత్ వీరు వల్ల. తర్వాత నేను బ్రాహ్మణుల మీద అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. తర్వాత మీరు పూలేది గులాంగిరి బుక్ చదవండి. గులాంగిరిలో పూలే ఎవరి మీద యుద్ధం చేసిండు? రైతుల ఆత్మహత్యకు కారణము, వడ్డీ వ్యాపారానికి కారణము సేఠ్జీ బాడ్జీ బ్రాహ్మణులే అంటాడు. రైతుల దగ్గర భూమి పోతుంది, కారణం బ్రాహ్మణులే అంటాడు. పార్లమెంట్లో చట్టం లేదు, ఎంఎస్పీ చట్టం లేదు. పార్లమెంట్ ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణుల చేతిలో ఉంది. భూమి పోతుంది, అమ్మేస్తున్నాం, కారణం బ్రాహ్మణులే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నాకు అర్థమవుతుంది. అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రాహ్మణుల మీద చర్చ చేస్తాడా? ఎవరి మీద చేస్తాడు? మా మేధావులకు బ్రాహ్మణులు అర్థం కాలేదు, నెత్తిపలు కొట్టుకోవాలి నేను. అరే వాళ్ళంతా ఈ మహాపురుషుల్ని దేశంలో ఎజెండా చేసింది కాన్సీరామ్. ఇది మరి చరిత్రలో ఎట్లా దాస్తామండి? పూలే ఎవరికి ప్రపంచానికి ఎట్లా తెలుసు? అంబేద్కర్ చాలా అందరు మహాపురుషుల్ని దేశమంతా ఎజెండా చేసింది ఎవరు? కాన్సీరామ్ కాదా? ఇప్పుడు మన విశ్వనాథ్ చేస్తుడు ప్రయత్నం. విశ్వనాథ్ కూడా ఒక రేపు మహాపురుషుడుగా మిగిలిపోతాడు. ఎవరు చేయలేదంటే ఎట్లండి? కదా వీళ్ళ మన మహాపురుషుల్ని హత్య చేసింది బ్రాహ్మణులైతే మర్చిపోవద్దు. కులం అనే ఒక భయంకరమైన వ్యాధి సృష్టికర్త బ్రాహ్మణులే, మర్చిపోవద్దు. పోనీ జ్ఞాన సిద్ధాంతం వైపు ఎవరున్నాం? మనమున్నాం. మూఢనమ్మకాల వైపు ఎవడున్నాడు? బ్రాహ్మణులు ఉన్నారు. మూఢనమ్మకాలు ఎంత పెరిగితే బ్రాహ్మణుల రాజ్యం ఉంటుంది, జ్ఞానం పెరిగితే వారి రాజ్యం కూలిపోతుంది. కాబట్టి మూఢనమ్మకాలకు సైన్యాధిపతి బ్రాహ్మణుడు, జ్ఞానానికి సైన్యాధిపతి మనమే, మనమందరము, వాళ్ళ పిల్లలు మనమంతమే. అంటే బ్రాహ్మణవాదానికి భౌతికవాదానికి యుద్ధం కాదు ఇది. బ్రాహ్మణుల గురించి మాట్లాడకుండా, బ్రాహ్మణిజం గురించి మాట్లాడకుండా సామాజిక మార్పు రాదు. శత్రువును ఇప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలు కల్పించేసినాయి, బ్రాహ్మణులు కల్పించేస్తున్నారు. బ్రాహ్మణులు శత్రువు అని తెలిస్తేనే మనము విజయము, మళ్ళీ అశోకుడి రాజ్యం వస్తుంది. ప్లీజ్ దయచేసి దండం పెడతా. జై భీమ్, జై ముందే.